ఎక్కడన్నా నీకు టఫ్ అనిపించలేదా? అంటే ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు దేవర పాటకి డాన్సు జూనియర్ ఎన్టీఆర్ గారు అనిపించేది సార్. అంటే ఆ, శ్రీకాకుళం స్లాంగ్ ఇదంతా పక్కన పెడితే ఇది ఓకే, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను అది మాట్లాడేస్తున్నా. ఫస్ట్ డే సెకండ్ డే షూట్ అప్పుడు అందరు బాగా చేసినావు అని డైరెక్టర్ గారి నుంచి ఓకే తంబు బెస్ట్, ఓకే రైట్ బాగుంది. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఆనంద్ ఏంటి అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకొని బండి మీద కూర్చోబెట్టుకొని నడపాలా అని. బండి మీద కూర్చోబెట్టుకోండి అంటే నేను వెనక కూర్చుంటుందని, అమ్మాయిని ముందు కూర్చో. నాకు బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్, కొంచెం సిగ్గు ఎక్కువ నాకు. సో అన్న ఏం చేపిస్తున్నావు అన్న నువ్వు, నా వల్ల కాదు ఇది అంతా అంటే, యాక్టర్ చెయ్యాలి, ఇలా చేస్తేనే కదా నువ్వు హైలైట్ అయ్యేది. ఆయన శ్రీకాకుళంలో మాట్లాడతాడు. సో నేను ఇంకా అట్లిట్లా ఇబ్బంది పడుకుంటూ చేశాను, కానీ అవే ఈరోజు చాలా హిలేరియస్గా నవ్వుతున్నారు. హిలేరియస్ అంటే హిలేరియస్ కాదు, థియేటర్ మొత్తం గొల్లుమంటుంది. దేవరా స్టెప్ అయితే ఆ మట్టిలో కాలు పెడితే మళ్ళీ ఇవ్వట్లే. ఓకే స్టెప్ నార్మల్గా ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే కాలు మోకాలు చిప్పాలు పగిలిపోతాయి సార్, అది మట్టిలోనే చేయాలి. సో నేను నార్మల్గా రూమ్లో చేస్తున్నా కూడా అది కాలుకి దెబ్బ తగులుతుంది, వద్దు మార్నింగే చేసుకుందాం అని చెప్పి పోతే కాళ్ళు ఇవ్వట్లే, చాలా కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఓకే వాళ్ళు మంచి మేనేజ్ చేసాం, బాగానే మేనేజ్ చేశారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు ఏమి రాలేదు? ఫస్ట్ భయపడ్డాను సార్ నేను, అంటే ఎన్టీఆర్ అన్న అంటే ఏమైనా వీళ్ళు స్పూఫ్ లాగా చేస్తున్నారని ఏమైనా నెగిటివ్గా తీసుకుంటారు. బట్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది, అంత అమాయకత్వంతో కూడిన క్యారెక్టర్. ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఎందుకు చేస్తారు. కాకపోతే నేను అడుగుతుంది ఏంటంటే నిజంగా ఎవరన్నా రే ఏంద్రా మా ఎన్టీఆర్ది చేస్తున్నావు ఇలాగా ఎవరేమనలేదు అందరు. అంటే నేను అదే అంటున్నాను సార్, ఆనంద్ క్యారెక్టర్కి ఎంత లవ్ వచ్చిందంటే నాకు మెసేజెస్ వస్తాయి కదా సార్ సినిమా చూసిన తర్వాత. ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చిన మెసేజెస్లో, అన్న ఇంత క్యూట్గా చేసినావు అన్నా నువ్వు, అసలు ఆనంద్ అంటే నువ్వెవరో నాకు తెలియదన్నా, కానీ ఆనంద్ అనే క్యారెక్టర్కి మాకు ఎంత నచ్చిందంటే, నువ్వు ఏడుస్తుంటే మాకు బాధ అనిపించిందన్న, నువ్వు కోపం పడుతుంటే కరెక్టే వీడియో అనిపించింది, నువ్వు కామెడీ చేస్తుంటే నవ్వు వస్తుంది అని. అండ్ ట్విట్టర్లో కూడా నేను ఒకటి చూసిన, రీసెంట్ టైమ్స్లో రాసిన ది బెస్ట్ మేల్ స్వీట్ క్యారెక్టర్ అని చెప్పి ట్విట్టర్లో ఎవరో పెట్టారు. దానికి మళ్ళీ కింద అవును కరెక్టే అది. సో అంతకంటే ఏం కావాలి సార్. సూపర్.